హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. నేను దర్శిత్ 6 మంత్స్ అప్పుడు ఏమేమి ఫుడ్ ఇచ్చాను, ఏమి ఇవ్వచ్చు అనేది నేను ఇందులో చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమా బ్లాగ్స్. ఇక్కడ ఏంటి అని అంటే, నేను ఇదివరకు అయితే బిఫోర్ దిస్ యాపిల్ ప్యూరీ ఇచ్చేదాన్ని. యాపిల్ ప్యూరీ ఏంటి అని అంటే మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. నేను ఇచ్చేది ఏంటి అని అంటే, యాపిల్ని పీల్ ఆఫ్ చేసేసుకొని లోపల గింజలను అవంతా క్లీనప్ చేసుకొని ఇందులో వాటర్ వేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో వాటర్ వేసి స్టవ్ పైన ఉడికించి వాటిని మిక్సీ బట్టి ఇచ్చేదాన్ని. అందరూ స్టీమర్ ఉంటుంది కదా, స్టీమర్లో అట్లా పెట్టి ఇస్తారన్నమాట. నా దగ్గర స్టీమర్ లేదు. సో స్టీమర్ లేని వాళ్ళు డైరెక్ట్గా వాటర్ వేసుకొని ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద ఇలా ఉడికించుకోవాలి. మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఉడికిన తర్వాత ఈ లోపు నేనైతే ఇందులో ఈ ప్యూరీతో పాటు నేను ఓట్స్ చాలా హెల్దీ, గ్లూటెన్ ఫ్రీ, ఇంకా సో చాలా హెల్దీ కాబట్టి నేను దర్శిత్కి ఫ్రూట్ ప్యూరీతో పాటు స్టార్టింగ్లో ఫ్రూట్ ప్యూరీ అంతా ఇచ్చేదాన్ని. బనానా, యాపిల్, ఇంకా దానిమ్మకాయల జ్యూసు అవన్నీ ఇచ్చేదన్నమాట. టేస్ట్ అన్నీ తెలియాలి అని అన్నట్టు ఆ ప్యూరీస్ అన్నీ ఇచ్చేదాన్ని. తర్వాత ప్యూరీతో పాటు కొంచెం ఓట్స్ మిక్స్ చేసి ఇస్తున్నా అన్నమాట. ఇప్పుడైతే గ్లూటెన్ వాళ్ళకి మంచి ఫుడ్ అన్నమాట, గ్లూటెన్ ఫ్రీది ఓట్స్. సో మనకు కూడా చాలా హెల్దీ. నేను దాదాపు మేము ఈవినింగ్స్ టైంలో ఓట్స్ దోశ వేసుకొని తింటాం అన్నమాట. సో ఆ దర్శిత్కి అది అలవాటు అవ్వాలని నేనైతే ప్యూరీతో పాటు ఫ్రూట్స్తో పాటు ఓట్స్ కూడా మిక్స్ చేసి ఇస్తున్నాను అన్నమాట. ఓట్స్ అయితే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని అది ఇందాక చూపించినట్టుగా ఫైన్ పౌడర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. బిఫోర్ దిస్ ఇవి యాపిల్ అయితే ఉడికిపోయింది. దాన్ని అందులోంచి వాటర్లోంచి తీసేస్తున్నాను అన్నమాట. తీసేసి కొంచెం ప్లేట్లో వేసుకొని దాన్ని చల్లార్చుకోవాలి అన్నమాట. ఆ వాటర్ని నేను వేస్ట్ చేయను. ఏవైతే ఇప్పుడు యాపిల్ ఉడికించినాం కదా, ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయను. ఆ వాటర్ని అంటే కొంచెం గరము ఉన్నప్పుడు అవి తాగిస్తాను. లేదు అని అంటే ఈ ఓట్స్ మిక్స్ ఉంటుంది కదా, ఆ మిక్స్లో ఫస్ట్ ఈ కూల్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా చల్ల వాటర్ వేసుకొని మంచిగా కూల్ అంటే మరి ఫ్రిడ్జ్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ వేసుకొని దాన్ని ఇట్లా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్ పౌడర్ వేస్తే ఏంటనంటే ఇట్లా ఉండలుగా ఉంటుంది. వాటర్లో మిక్స్ చేసుకొని వేస్తే అంటే ఇలా మంచిగా నీట్గా వస్తుంది. సో ఇందాక నేను ఏదైతే యాపిల్ వాటర్ ఉన్నాయో అదే వాటర్లో సపరేట్గా వాటర్ వేడి చేయకుండా ఆ వేడి వాటర్లోనే మనం వాటర్ కలుపుకున్న దాన్ని వేసి మిక్స్ చేస్తాను అన్నమాట. సో అది ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఓట్స్ని అయితే అట్లా ఉడికించుకుంటా నేను. అట్లా కొంచెం కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ ఉడికించిన యాపిల్ని అయితే ఇట్లా ప్లేట్లు వేసుకొని పెట్టుకున్నా. చల్లగైన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అనమాట. దేంట్లో అయితే ఓట్స్ మిక్స్ చేసి పట్టానో అందులోకి ఈ ఉడికించిన యాపిల్ పీసెస్ని తీసుకొని ఇవి మంచిగా మెత్తగా మిక్సీ పడుతున్నా అన్నమాట. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత అంటే అవి లోపల ఏం గడ్డలు లేకుండా, మరీ ఇనిషియల్ స్టేజ్లో బేబీ ఫుడ్ అంటే వాళ్ళకి తట్టుకోకుండా నీట్గా మంచిగా కొంచెం జారేలా ఉండేలా, అది ఈజీగా వాళ్ళకు గొంతులోకి జారేలా ఉండాలన్నమాట. సో ఇది ఓట్స్ అన్నమాట. ఇలా ఉంటుంది. మనము ఓట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే యాపిల్ ప్యూరీ వేసి మిక్స్ చేసుకుని దర్శిత్కి తినిపిస్తున్నాను అనమాట. దర్శిత్ అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ ఫ్రూట్స్ది, ఇంకా ఓట్స్ ప్యూరీ అయితే మంచిగా తింటాడు. దర్శిత్ కొంచెం సిక్ అయింది అన్నమాట. సో అది సంగతి. మనము కోల్డ్ ఉన్నప్పుడు పిల్లలకి మాత్రం బనానా అవాయిడ్ చేయాలి. సో బనానాలో అయితే నేను పాలు వేసి మిక్స్ చేసుకుంటా. దాన్ని ఉడికించడం ఏమి ఉండదు కాబట్టి మిల్క్ వేసి మిక్స్ చేసుకుంటా అన్నమాట. దాంట్లో కూడా ఏమన్నా ఉండలు ఉంటే అవి అవాయిడ్ చేసుకోవాలి. ఇలాగే నేను క్యారెట్ కూడా పెడతాను అన్నమాట.
క్యారెట్ కూడా ఉడకబెట్టి అది చేస్తా. ఓట్స్ క్యారెట్, ఓట్స్ బనానా, ఓట్స్ దానిమ్మకాయలు, పొమగ్రానేట్ అవన్నీ పెడతా అన్నమాట. దర్శిత్ అయితే ఇవి ఇష్టంగా తింటాడు ఫ్రూట్స్. ఇంకా వేరేవి అయితే కొంచెం జ్యూస్ లాగా, కొంచెం అంటే ఆయనకు అన్ని టేస్ట్ తెలియాలి అన్నట్టుగా కొంచెం జ్యూస్ లాగా పిండి పెడతా అన్నమాట. కోల్డ్ లేనప్పుడు ఏవే ఫ్రూట్స్ పెట్టాలి అవన్నీ చూసుకొని ఇస్తా అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సుమా వ్లాగ్స్. ఓకే, బాయ్ బాయ్.